వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 సెప్టెంబర్ 29 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ ముగ్గురు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి. ఓకే, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ హార్ట్ డేని ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీని నిర్వహిస్తారు? వరల్డ్ హార్ట్ డేని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారంటే సెప్టెంబర్ 29. సెప్టెంబర్ 29న ప్రతి ఏటా ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహిస్తారనమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. థీమ్ లేట్ చేయకుండా, థీమ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి థీమ్ నోట్ చేసుకోవాలి. వరల్డ్ హార్ట్ డే 2024 థీమ్ వచ్చేసి హార్ట్ యూజ్ ఫర్ యాక్షన్. హార్ట్ యూజ్ ఫర్ యాక్షన్. హార్ట్ యూజ్ ఫర్ యాక్షన్ అనేది థీమ్ అనమాట. థీమ్ ఇంపార్టెంట్ బాగా, ఓకేనా. ఇకపోతే ప్రతి ఏటా కూడా ఈ హృదయానికి సంబంధించినటువంటి వ్యాధుల పైన ప్రజల్లో అవగాహన తీసుకురావడం ఈ తేదీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ప్రతి ఏటా ఈ హార్ట్కు సంబంధించిన డిసీజెస్ ఏమున్నాయో ప్రజలలో అవగాహన తీసుకొని రావడం ఈ తేదీ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం గుర్తుంచుకోవాలి. హృదయం అధ్యయన శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. కార్డియాలజీ. హృదయాన్ని ఆవరించి 3 పొరలు ఉంటాయి. ఈ 3 పొరలను కలిపి పెరికార్డియం అంటారు. హృదయాన్ని ఆవరించి ఉండే పొర ఏది? పెరికార్డియం అన్నమాట. ఈ హృదయము మీడియాస్టినం అనేటువంటి కుహరంలో అమరి ఉంటుందన్నమాట. మీడియాస్టినం అనేటువంటి కుహరం ఉంటుంది, ఆ కుహరంలో అమరి ఉంటుంది హృదయం. హృదయం అనగానే ఇది మనకి బేరీ పండు ఆకారము, లేదా శంకు ఆకారము, లేదా త్రిభుజాకారంలో ఉంటుందన్నమాట. ఆకారం ఏ ఆకారము? బేరీ పండు లేదా శంకు లేదా త్రిభుజాకారంలో ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హృదయంలో మనకు 4 గదులు ఉంటాయన్నమాట. పై వైపున 2 గదులు, క్రింది వైపున 2 గదులు. పై వైపున ఉన్నటువంటి 2 గదులను కర్ణికలు అంటారు, క్రింది వైపున ఉన్నటువంటి 2 గదులను జఠరికలు అంటారు అనమాట. హృదయం బరువు మానవుల్లో 300 గ్రాములు. 300 గ్రాములు అనమాట. గుర్తుపెట్టుకోవాలి, 300 గ్రాములు హృదయం బరువు అనమాట. ఇక్కడ హృదయ స్పందనను కొలిచేటువంటి పరికరం స్టెథోస్కోప్ అనమాట. ఈ స్టెథోస్కోప్ని ఎవరు కనిపెట్టారంటే లిన్నెక్ కనిపెట్టాడు. లిన్నెక్. అదేవిధంగా హృదయం పనితీరును కొలిచే పరికరం ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు. ఈసీజీ పరికరాన్ని కనిపెట్టింది ఐన్తోవన్ అనమాట. ఐన్తోవన్. గుర్తుపెట్టుకోవాలి, ఐన్తోవన్. ఓకేనా. ఇట్లా మనకి కొన్ని సైన్స్లో మనకి హృదయం గురించి ఉంటాయన్నమాట, ఇంపార్టెంట్ విషయాలు. అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్, ఐఫా పురస్కారాలు 2024లో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా అందుకున్నది ఎవరు? చూడండి, అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా అంటే ఈ ఐఫా పురస్కారాలు భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కొంతమందికి ఇస్తారన్నమాట, అవార్డులు. అందులో భాగంగా గొప్ప పురస్కారం అనమాట, భారతదేశ స్థాయిలో ఇచ్చే పురస్కారం అనమాట ఇది, అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా అనేటువంటిది. దానిని భారతదేశ ఏ నటుడు పొందాడంటే చిరంజీవికి ఇవ్వడం జరిగిందనమాట. ఈ వేడుకలు గొప్పగా మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్లో జరిగాయన్నమాట ఈ వేడుకలు. అందరూ కూడా భారతదేశం నుంచి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, ఓకేనా, ఇట్లా అన్నీ ఓకేనా రాష్ట్రాల హీరోలు కూడా పాల్గొన్నారనమాట. ఆ క్రమంలో భాగంగా ఆయన గొప్ప పురస్కారాన్ని అందజేసినట్టుగా ప్రకటించారు అక్కడ ఉన్నటువంటి జ్యూరీ వాళ్ళు అనమాట. కాబట్టి మరొక పురస్కారం చిరంజీవి సరసన చేరిందనమాట. ఈ వారంలోనే మనం చెప్పుకున్నాం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ప్రపంచంలోనే ఎక్కువ స్టెప్పులు వేసినటువంటి సినిమా నటుడిగా గుర్తింపు పొందుతూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు చిరంజీవి. ఇట్లా ఆయన పురస్కారాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఈ సంవత్సరం ఆయనకు పద్మవిభూషణ్ కూడా వచ్చింది. భారతదేశ 2వ అత్యున్నత పురస్కారం, భారత రత్న తర్వాత 2వ పురస్కారం పద్మవిభూషణ్. అది కూడా ఈ ఏడాది వచ్చిందనమాట 2024లో. ఇంకా 2022లో అయితే కనుక భారతదేశ చలనచిత్ర పురస్కారాలు, అంతర్జాతీయ పురస్కారాలు అనమాట. దానిలో భాగంగా ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అని గొప్ప పురస్కారం ఒకటి దక్కించుకున్నాడు 2022లో. ఇంకా 2006లో ఆయనకు పద్మభూషణ్ వచ్చిందనమాట. పద్మభూషణ్ అంటే భారతదేశం 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అనమాట. అది 2006లో వచ్చింది. అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందాడనమాట.
2006లో గౌరవ డాక్టరేట్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు ఇచ్చారనమాట. ఆయనను అందరూ కూడా టాలీవుడ్ పరంగా మెగాస్టార్ అనేటువంటి టైటిల్ ఆయన సొంతం చేసుకున్నాడు. మెగాస్టార్ అనేటువంటి టైటిల్ అంటే అంచెలంచెలుగా ఎదిగి ఆయన చివరగా చాలా గొప్పగా ఒక టైటిల్తో ఆయన తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు అనమాట. 3 దశాబ్దాల పాటు టాలీవుడ్ చరిత్రలో నెంబర్ 1గా కొనసాగినటువంటి వాడనమాట. తర్వాత రోజుల్లో ఆయన ఒక పార్టీ ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది 2008లో. ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించి కొన్ని ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంటాడు. ఈ క్రమంలో భాగంగా మళ్ళీ తిరిగి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడు 2011లో అనమాట. ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడనమాట. అదేవిధంగా కేంద్ర పర్యాటక మంత్రిగా కూడా, సెంట్రల్ టూరిజం మినిస్టర్గా కూడా ఆయన సేవలు అందించాడు అనమాట కొద్ది కాలం. అదేవిధంగా రక్తదానం, నేత్రదానం ఇట్లాంటివి ట్రస్ట్లన్నీ కూడా ప్రారంభించి ఎంతోమందికి ఆ సేవలు అందించాడనమాట. ఇటీవల కరోనా సీజన్ వచ్చినప్పుడు కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లను కూడా అప్పుడు ఆక్సిజన్ బాగా కొరత అనమాట. ప్రభుత్వాలు కూడా చేతులు ఎత్తేసినటువంటి టైం అనమాట. ఆ టైంలో ఆక్సిజన్ బ్యాంకులు కూడా ప్రారంభించి అందరికీ ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేయడం జరిగిందనమాట. సినిమా ఇండస్ట్రీలో చాలామందికి సినీ కార్మికులను కూడా ఆయన ఎన్నో గొప్ప గొప్ప సేవలు అందిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో చాలా ఉందన్నమాట ఆయన గురించి చెప్పాలంటే. అటువంటి వ్యక్తికి రాను రోజుల్లో మరిన్ని గొప్ప పురస్కారాలు రావాలని మనమందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అదేవిధంగా మనకు చూస్తే కనుక సినిమా వాళ్ళు కూడా ఎంతోమంది ప్రశంసిస్తూ ఉంటారు. మనం చూస్తే కనుక ఇప్పటి వాళ్ళు అప్పటి వాళ్ళని లేదు, అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారనమాట. ఆయన వల్లనే ఆయన సినిమాలు చూసే మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చాం అని చెప్పి కూడా చాలామంది చెప్పడం మనం చూస్తూనే ఉంటామన్నమాట. కాబట్టి చాలా మెయిన్ పర్సన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇతని గురించినటువంటి విషయాలన్నీ కూడా. అంతేకాదు ఆస్కార్ పురస్కారాలకు భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఆహ్వానం అందుకున్నటువంటి వ్యక్తి అనమాట. అంటే దక్షిణ భారతదేశం నుంచి ఆస్కార్కు మొట్టమొదటిసారిగా ఆహ్వానం అందుకున్నటువంటి వ్యక్తి అనమాట. దక్షిణ భారతదేశంలో కూడా చాలామంది హీరోలు ఉన్నారు. ఆస్కార్ వాళ్ళు ఎవరిని మొట్టమొదటిసారిగా ఆహ్వానించలేదు, చిరంజీవిని ఆహ్వానించారనమాట. అది కూడా ఆయన క్రెడిట్ ఒకటి ఉంది. అదేవిధంగా ₹1,00,00,000 పారితోషికం అందుకున్న మొట్టమొదటి నటుడిగా, ₹1,00,00,000 పారితోషికం అందుకున్నటువంటి మొట్టమొదటి నటుడిగా గుర్తింపు పొందాడనమాట. కాబట్టి ఇట్లాంటి ఎన్నో ఆయన పేరు మీదుగా రికార్డ్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా. అంతేకాదు భానుచందర్, తమిళ డైరెక్టర్లో చాలా గొప్ప డైరెక్టర్ అనమాట భానుచందర్. అంటే కమల్ హాసన్తో, రజనీకాంత్తో ఎక్కువ సినిమాలు తీశారనమాట. రజనీకాంత్కు కమల్ హాసన్ గురువు ఎవరంటే ఆ భానుచందరే. అటువంటి భానుచందర్ చిరంజీవి గురించి చెప్పిన మాట ఏంటంటే కనుక, చిరంజీవిలో కమల్ హాసను, రజనీకాంత్ ఇద్దరూ కలిసి ఉన్నారు, ఇద్దరూ కలిస్తే చిరంజీవి అని చెప్పి ప్రశంసించాడనమాట. రజనీకాంత్ అండ్ కమల్ హాసన్. మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అనమాట మనం టీవీలలో కూడా. కాబట్టి గుర్తుంచుకోవాలి. థర్డ్ క్వశ్చన్, తుపాకుల కట్టడికి ఆయుధాల చట్టం 2024ను ఆమోదించిన దేశం ఏది? తుపాకుల కట్టడికి ఆయుధాల చట్టమును ఆమోదించిన దేశం అమెరికా. ఆన్సర్ అమెరికా. ఏమీ లేదు ఇక్కడ. అమెరికా అనగానే అక్కడ తుపాకులు ప్రతి ఇంటిలో ఉండడం జరుగుతుందన్నమాట. దీనికి పర్మిషన్లు ఇస్తాయన్నమాట గవర్నమెంట్స్. తుపాకులను కొనుక్కోవడానికి పర్మిషన్ ఇస్తాయన్నమాట. ఈ క్రమంలో భాగంగా ఈ తుపాకుల వాడకం వల్ల రోజు రోజుకు అక్కడ మరణాల సంఖ్య ఎక్కువ అవుతూ ఉందన్నమాట. కానీ ఈ తుపాకుల యొక్క వాడకం వల్ల ఎక్కువ ఘర్షణలు జరిగి అక్కడ మరణాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఏకంగా స్కూల్స్, కాలేజీలలో కూడా ఈ తుపాకుల దాడులు చేసుకొని అక్కడ పిల్లలు చాలామంది చనిపోతున్నారనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఈ అమెరికా ఏం చేసిందంటే కనుక ఇప్పుడు ఆయుధాల చట్టాన్ని తీసుకొచ్చిందనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బైడెన్ ఇంకొక 2 నెలల్లో అక్కడ దిగిపోతాడనమాట. బైడెన్ స్థానంలో ఎవరు నిలబడబోతున్నారు తన పార్టీ తరపున అంటే కనుక కమలా హారిస్. అమెరికా అధ్యక్ష రేసులో మన భారత సంతతికి చెందినటువంటి కమలా హారిస్ గారు ఉన్నారనమాట. బైడెన్ స్థానంలో బైడెన్ ఇంకా దిగిపోతాడు, బైడెన్ నేను ఇంకా పోటీ చేయనని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆయన తరపున ఆ స్థానంలో తన పార్టీ తరపున ఎవరు నిలబెట్టాడంటే కమలా హారిస్ను నిలబెట్టాడు.
ఈ క్రమంలో పోతూ పోతూ కొన్ని ఇంపార్టెంట్ చట్టాలు చేస్తూ వస్తున్నాడు అనమాట. కాబట్టి ఈరోజు ఆయుధాల చట్టాన్ని తీసుకొచ్చాడనమాట. అక్కడ వ్యాధుల కంటే ప్రమాదాల కంటే ఎక్కువగా తుపాకుల దాడుల్లో ఎక్కువ మంది చనిపోతానట. ఓకేనా? ఏంటి నేను చెప్పినటువంటి పాయింట్? వ్యాధులు ప్రమాదాలు వీటికంటే ఎక్కువగా ఈ తుపాకుల వల్ల చనిపోతున్నారని గొప్పగా తీసుకురావడం జరిగిందన్నమాట ఒక చట్టం. అదే ఆయుధాల చట్టం. బాగా గుర్తుంచుకోవాలి. కానీ బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప నిర్ణయాలు ఇది కూడా ఒకటి అనమాట. నోట్ చేసుకోవాలి. కానీ ఆయుధాల చట్టం అమెరికా. నిన్నటి క్లాస్లో నేను చెప్పా, కానీ ఇక్కడ ఒక తుఫాన్, ఒక హరికేన్ అనేటువంటి తాకిందనమాట అమెరికాకి. ఇప్పుడు ఆ హరికేను చాలా వేగంగా వచ్చి అక్కడ కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటూ ఉందన్నమాట. ఆ హరికేన్ ఏంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. అమెరికాలో వచ్చినటువంటి హరికేను, ఇటీవల చైనాలో వచ్చిన హరికేను, అదేవిధంగా మన భారతదేశంలో వచ్చినటువంటి తుఫాన్లు, ఓకేనా? ఇది ఇటీవల మయన్మార్ అదేవిధంగా వియత్నాం, లావోస్ ఈ 3 దేశాల్లో వచ్చినటువంటి తుఫాను, అదేవిధంగా తూర్పు యూరోప్ దేశాల్లో వచ్చిన తుఫాన్. ఇది ఒక 4-5 కనీసం కామెంట్ బాక్స్లో చేయండి, చూద్దాం. ఇంపార్టెంట్ అనమాట. తుఫాన్ల పైన మనకి ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా అడుగుతారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకొని నేను అడిగినటువంటి ఈ తుఫాన్లు, అంటే నేను దేశాల పేర్లు చెప్పినా మీరు తుఫాన్ల పేర్లు నోట్ చేయండి, చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, బెయిన్ అండ్ కంపెనీ ప్రకారం కృత్రిమ మేధ మార్కెట్ 2027కు ఎంతకు చేరుతుంది? చూడండి, బెయిన్ అండ్ కంపెనీ ప్రకారం కృత్రిమ మేధ మార్కెట్ 2027కు ఎంతకు చేరుతుంది అంటే కనుక 83 లక్షల కోట్లకి. 83 లక్షల కోట్లకు చేరుతుంది అనేటువంటి అంచనా వేసిందనమాట. ఇది ఒక వార్షిక నివేదిక ప్రకారం ఇచ్చినటువంటి డేటా అనమాట. బెయిన్ అండ్ కంపెనీ అనే ఒక కంపెనీ ఇచ్చినటువంటి నివేదిక అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. 2027 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ ఎంతకు చేరుతుందంటే 23 లక్షల కోట్లకు చేరుతుంది. 23 లక్షల కోట్లకు చేరుతుంది అనే విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఏమేమి చెప్తూ ఉందంటే కనుక రానున్న మూడేళ్లలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్వేర్ మార్కెట్ 40% పెరుగుతుందంట. 40% పెరుగుతుందన్నమాట. అదేవిధంగా రానున్న మూడేళ్లలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ మార్కెట్ 55% మేర పెరుగుతుందంట. హార్డ్వేర్ మార్కెట్ ఏమో 40% మేర పెరుగుతుందంట, సాఫ్ట్వేర్ మార్కెట్ ఏమో 50% మేర పెరుగుతుందంట. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ప్రతి ఏటా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 20-25% వరకు పెరుగుకుంటూ పోయి అలా 2027 నాటికి 83 లక్షల కోట్లకు చేరుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. దాని విలువ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విలువ, ఓకేనా, 83 లక్షల కోట్లకు చేరుతుందంట. ఇవి అనమాట చాలా ఇంపార్టెంట్గా ఉన్న విషయాలు దీంట్లో. కాబట్టి నోట్ చేసుకొని, ఓకేనా, ఆ 3 పాయింట్లు బాగా మైండ్లో పెట్టుకోవాలి. నేను చెప్పిన 3 పాయింట్లు బాగా మైండ్లో పెట్టుకోండి. ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక నేటి క్లాస్లో నేను చెప్పా, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 ప్రకారం టాప్ 4 కంట్రీస్ చెప్పా. అదేవిధంగా చివరి నుంచి ఒక 3 దేశాల ర్యాంకులు చెప్పా, ఇండియా ర్యాంకు చెప్పా. కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో టాప్ 4 కంట్రీస్, చివరి నుంచి ఒక 3 దేశాలు చెప్పా, ఆ 3 దేశాలు, మన ఇండియా ర్యాంకు చెప్పా, ఇండియా ర్యాంక్ ఎంత? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ వచ్చింది. ఓకేనా? కాబట్టి ఇవన్నీ కూడా మనం సాధారణంగా చెప్పుకుంటూ ఉన్నాం. టీచర్ పేరు వచ్చేసి ఐరిస్ అనమాట. టీచర్ ఐరిస్. మొదటి యాంకర్ వచ్చేసి లీసా. అదేవిధంగా దూరదర్శన్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి యాంకర్ల పేర్లు వచ్చేసి భూమి క్రిష్ అనమాట. అదేవిధంగా ప్రపంచంలో మొదటి సాఫ్ట్వేర్ వచ్చేసి డెవిన్ అయితే ఇండియాలో మొదటి సాఫ్ట్వేర్ వచ్చేసి దేవిక. ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదటి అనే అంశాలతో మనం అప్పుడప్పుడు కొన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. అన్నీ ఒక చోట నోట్ చేసుకొని చదువుకోమని చెప్తూ ఉన్నా. అది మీ దగ్గర ఒక డేటా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏ డేటా వచ్చినా అక్కడ నోట్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా? సరే.
క్వశ్చన్ నెంబర్ 5. ఇజ్రాయెల్ దాడులలో హతం చేయబడిన హెజ్బొల్లా అధినేత ఎవరు? చూడండి, ఇజ్రాయెల్ దాడులలో హతం చేయబడిన హెజ్బొల్లా అధినేత ఎవరంటే షేక్ హసన్ నస్రల్లా. షేక్ హసన్ నస్రల్లా హతం చేయబడ్డాడు అనమాట ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో. మనం ఇటీవలనే చెప్పుకున్నాం కదా, ఇజ్రాయెల్ పాలస్తీనాకు మధ్య జరిగినటువంటి యుద్ధం తర్వాత రోజుల్లో అనేక దేశాలకు అది పాకడం మనం చూసామన్నమాట. కాబట్టి ఇజ్రాయెల్కు పాలస్తీనాకు యుద్ధం జరుగుతూ ఉంది ఒక పక్క, ఇజ్రాయెల్ ఇరాన్కు యుద్ధం జరుగుతూ ఉంది, ఇజ్రాయెల్ లెబనాన్కు యుద్ధం జరుగుతూ ఉందన్నమాట. ఇటీవల ఇజ్రాయెల్ లెబనాన్పై జరిపిన దాడుల్లో వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారన్నమాట. ఈ హెజ్బొల్లా మిలిటెంట్లపై జరిపినటువంటి దాడుల్లో భాగంగా వందలాది ప్రాణాలు పోయినాయనేటువంటి విషయం మనకు తెలుసు అనమాట. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపినటువంటి భీకర దాడుల్లో ఇప్పుడు హెజ్బొల్లా అధినేత అయినటువంటి ఈ షేక్ హసన్ నస్రల్లా చనిపోవడం జరిగిందనమాట. ఓకేనా, షేక్ హసన్ నస్రల్లాతో పాటు తన కుమార్తె కూడా చనిపోయిందనమాట. తన కుమార్తె కూడా చనిపోవడం జరిగిందనమాట తనతో పాటు. ఇది ఒక మిలిటెంట్ గ్రూప్ అనమాట. హెజ్బొల్లా అనేది ఒక మిలిటెంట్ గ్రూప్ అనమాట. ఆ మిలిటెంట్ అధినేత ఎవరంటే కనుక ఈ నస్రల్లా అనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో భాగంగా అక్కడ అతను చనిపోవడం జరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా, రైట్. ఇక ఇజ్రాయెల్ పాలస్తీనాకు మధ్య జరిగిన యుద్ధం, దానిలో భాగంగా ఆపరేషన్స్ 2 ఉంటాయి. పాలస్తీనాలో హమాస్ మిలిటెంట్ అని ఒకటి ఉంటుంది. ఈ హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పైన దాడి చేసిందనమాట ఆపరేషన్ అల్ అక్సా పేరుతో. దానికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ వాళ్ళు మరొక ఆపరేషన్ చేపట్టారు పాలస్తీనా పైన. ఆపరేషన్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా, ఇజ్రాయెల్ పాలస్తీనాపై జరిపినటువంటి ఆపరేషన్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 6. తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై దర్యాప్తు కోసం వేసిన సిట్ చీఫ్ ఎవరు? చూడండి, తిరుమల లడ్డు అనగానే అందరికీ చాలా ఇష్టమైనది అనమాట. ఈ మతం ఆ మతం అంటూ లేదు. ఒక క్రిస్టియన్స్ తప్ప ముస్లిమ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి బాగా తింటుంటారని మనందరికీ తెలుసు. కాబట్టి తిరుపతి అంటేనే గుర్తుకొచ్చేది తిరుమల లడ్డు. గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ప్రసాదం అన్నమాట. స్వామివారికి నైవేద్యంగా పెట్టడం కూడా జరుగుతుందన్నమాట. అటువంటి తిరుమల లడ్డూలో ఇప్పుడు కల్తీ జరిగింది అని చెప్పేసి ఎన్డీడీబీ వాళ్ళు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనమాట, మన గుజరాత్ రాష్ట్రంలో ఉంటుందన్నమాట. గొప్ప సంస్థ, మనకి డైరీకి సంబంధించి గొప్ప జాతీయ సంస్థ అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే కనుక ఈ లడ్డూలో ఈ పంది కొవ్వు, ఈ ఫ్యాట్ ఉంటుంది కదా, పంది కొవ్వు, అదేవిధంగా ఇక రకరకాల ఆయిల్స్ కలిసాయని చెప్పేసి వాళ్ళు ఒక నివేదికలో తెలపడం జరిగిందనమాట. దానిపైన పెద్ద దుమారమే అనమాట. ఏ టీవీ ఛానల్ పెట్టినా పెద్ద దుమారమే అనమాట. గత గవర్నమెంట్ ఉండింది కదా మనకు, వైఎస్ఆర్ గవర్నమెంటు, ఆ హయాంలో ఈ కల్తీ జరిగిందనేది ఎన్డీడీబీ వాళ్ళు మనకిచ్చిన రిపోర్ట్ అనమాట. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు పెద్దగా దానిని ఆ కల్తీ పైన, ఓకేనా, ఖచ్చితంగా ఎవరైతే దానికి పాల్పడ్డారో వారందరికీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పడం జరిగిందనమాట. ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, దాన్ని సిట్ అంటారనమాట. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనమాట. అంటే దర్యాప్తు చేయడం కోసం వేసేటువంటిదే సిట్ అంటారనమాట. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును ఒక దానిని ఏర్పాటు చేశారనమాట చాలామందితో. దానికి ఇప్పుడు చీఫ్గా, ఆ దర్యాప్తులో భాగంగా దానికి చీఫ్గా ఎవరిని నియమించారంటే కనుక సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనమాట, గుర్తుంచుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్గా. ఇది ఒక స్టేట్కు సంబంధించిన విషయం కాదు, నేషనల్ లెవెల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సమాచారం అనమాట. తిరుమల లడ్డు అనేటువంటిది ఒక స్టేట్కు సంబంధించినది కాదు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సిట్ చీఫ్ ఎవరంటే కనుక సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనమాట. ఇక మనం ఇటీవలనే కొన్ని ఆపరేషన్స్ కూడా చెప్పుకున్నాం అనమాట.
ఉత్తరప్రదేశ్లో తోడేళ్లను అరికట్టడం కోసం అక్కడ ఆపరేషన్ బేటియా అనేది ఒకటి చేపట్టారు. కేరళ రాష్ట్ర పోలీసులు ఈ చైల్డ్ పోర్ను అరికట్టడం కోసం వాళ్ళు కూడా ఒక ఆపరేషన్ చేపట్టారు అనమాట. ఆ ఆపరేషన్ సీ హంట్ అని మనకు తెలుసు. ఆపరేషన్ సీ హంట్ అనమాట. నిన్నటి క్లాస్లో నేను ఒకటి చెప్పా, యాగి తుఫాను బాధితులను వాళ్ళని సహాయం చేయడం కోసం భారత ప్రభుత్వం ఒక ఆపరేషన్ చేపట్టింది అని. ఆ ఆపరేషన్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. యాగి తుఫాను బాధితులను కాపాడడం కోసం, అంటే మయన్మారు, వియత్నాము, లావోస్ ఈ 3 దేశాల్లో వచ్చిన తుఫాను యాగి తుఫాను. ఆ యాగి తుఫాను బాధితులను కాపాడడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టనున్న మల్టీనేషనల్ లులు గ్రూప్ ఏ దేశానికి చెందినది? లులు గ్రూప్ ఏ దేశానికి చెందినది అంటే కనుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. యుఏఈ. ఓకేనా? చూడండి, లులు గ్రూప్ అనేది గొప్ప మల్టీనేషనల్ కంపెనీ అనమాట, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అనమాట. గత గవర్నమెంట్ హయాంలోనే ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల గొప్ప మల్టీప్లెక్స్లు, అదేవిధంగా మాల్స్లు ఏర్పాటు చేయడానికి ఓకేనా ముందుకు రావడం జరిగిందనమాట. కానీ వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్ల లులు గ్రూప్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మధ్య గతంలో కుదరని ఒప్పందాల కారణం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట. వాళ్ళు ఇప్పుడు టీడీపీ హయాంలో ఓకేనా మళ్ళీ తిరిగి ఇక్కడ పెట్టుబడులు పెడతామని చెప్పేసి రావడం జరిగింది. ఈ క్రమంలో ఈ లులు గ్రూప్ యొక్క అధినేత అయినటువంటి ఓకేనా ఈ మహమ్మద్ అలీ అనేటువంటి వ్యక్తి ఇక్కడికి రావడం జరిగిందనమాట. చంద్రబాబుతో భేటీ కావడం జరిగిందనమాట. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఈ మల్టీప్లెక్స్లు, మాల్స్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పలు కంపెనీలతో ఈరోజు ఒప్పందాలు చేసుకుంటూ ఉందన్నమాట. ఈ క్రమంలో భాగంగా ఇవన్నీ మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అమరావతిలో, విశాఖపట్నంలో, కర్నూలులో మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఏమేమి నిర్మించబోతూ ఉన్నారు అని. దానికి సంబంధించిన ప్రణాళికలు బాగా సిద్ధమైపోయినాయన్నమాట. వేగవంతంగా ఆ పనులు కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధమైపోయినారనమాట. కాబట్టి ఈ ఉపాధి కూడా మనకి ఎంప్లాయ్మెంట్ కూడా బాగా వస్తుందన్నమాట. అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు కదా, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మనకి చాలామంది ఓకేనా ప్రైవేట్ ఉద్యోగాల కోసం కూడా ఆసక్తిగా ఉంటారనమాట. ఈ క్రమంలో భాగంగా ఇవన్నీ కూడా మనకి ఉద్యోగ అవకాశాలను తెచ్చిపెడతాయన్నమాట. కాబట్టి మనం ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ఒక చోట నోట్ చేసుకోండి. అన్నీ కూడా ఖచ్చితంగా రేపు రానున్నటువంటి ఎగ్జామ్స్లో బిట్లు పడతాయన్నమాట. కాబట్టి అన్నీ ఒక చోట నోట్ చేసుకోండి. ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళైనా సరే అన్నీ ఒక చోట నోట్ చేసుకోండి. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా, తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా మీరు అన్నీ కూడా ఏ రోజు ఆ రోజు తెలంగాణ వచ్చేటన్నీ కూడా అన్నీ ఒక చోట నోట్ చేసుకుంటూ రావాలి కరెంట్ అఫైర్స్లో. ఓకేనా? రైట్. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, త్రిపుర రాష్ట్ర ప్రస్తుత గవర్నర్గా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి మరొక రాష్ట్రానికి అదనపు బాధ్యతలు స్వీకరించాడనమాట. ఇంద్రసేనారెడ్డి త్రిపుర రాష్ట్ర గవర్నర్గా ఉన్నాడు. ఆయన మరొక రాష్ట్రానికి కూడా ఇప్పుడు గవర్నర్ అయ్యాడనమాట. అదనపు బాధ్యతలు స్వీకరించాడు. అది ఏ రాష్ట్ర గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించాడో కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. విశాఖ ఉక్కు కర్మాగారంను ఈ క్రింది దేనిలో విలీనం చేశారు? చూడండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీన్ని సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మెర్జ్ చేయడం జరిగిందనమాట, విలీనం చేయడం జరిగింది. గుర్తుంచుకోవాలి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం చాలా చారిత్రాత్మకమైనటువంటి స్టీల్ ప్లాంట్ అనమాట. దీని ఏర్పాటు కోసం చాలా గొప్పగా ఉద్యమాలు జరిగింటాయి. దానితో 1982లో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఏర్పాటైంది. 1982లో ఏర్పాటైంది అన్నమాట విశాఖపట్నం ఉక్కు కర్మాగారం అనేటువంటిది. మన దేశంలో ఉక్కు కర్మాగారాలు చాలా అరుదనమాట. రూర్కెలా, బిలాయ్, దుర్గాపూర్, బొకారో ఓకేనా, అదేవిధంగా విశాఖపట్నం, సేలం అట్లా పట్టుమని అతిపెద్ద ఉక్కు కర్మాగారాలు 10 ఉంటాయి అంతే. రూర్కెలా, బిలాయ్, దుర్గాపూర్ ఈ 3 ఉక్కు కర్మాగారాలు కూడా 2వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఏర్పాటయ్యాయి. రూర్కెలా, బిలాయ్, దుర్గాపూర్. రూర్కెలా ఒరిస్సాలో ఉంది జర్మనీ దేశ సహకారంతో. బిలాయ్ ఛత్తీస్గఢ్లో ఉంది. బిలాయ్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉంది రష్యా దేశ సహకారంతో.
దుర్గాపూర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ బ్రిటన్ దేశ సహకారంతో నిర్మించబడ్డాయి. రెండవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా గొప్పగా 3 ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయబడ్డాయి. రూర్కెలా, బిలాయ్, దుర్గాపూర్ అనేటువంటివి. రూర్కెలా ఒరిస్సా, బిలాయ్ వచ్చేసి ఛత్తీస్గఢ్, దుర్గాపూర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. రూర్కెలా జర్మనీ దేశ సహకారం, బిలాయి రష్యా దేశ సహకారం, దుర్గాపూర్ బ్రిటన్ దేశ సహకారం అన్నమాట. తర్వాత మూడవ పంచవర్ష ప్రణాళికలో బొకారో అంటే జార్ఖండ్లో ఉంటుందన్నమాట. మూడవ పంచవర్ష ప్రణాళికలో ఈ బొకారో రష్యా దేశ సహకారంతో ఏర్పాటు చేయబడింది అనమాట. తర్వాత రోజుల్లో మనకి తమిళనాడులో సేలం ఉక్కు కర్మాగారం ఒకటి, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఒకటి, అదేవిధంగా కర్ణాటకలో విశ్వేశ్వరయ్య ఉక్కు కర్మాగారం ఒకటి అనమాట. కర్ణాటకలో ఇట్లా మనకి ఉక్కు కర్మాగారాలు ఉంటాయన్నమాట భారతదేశంలో. వీటన్నిటిపైన అథారిటీ దేనికి ఉంటుందంటే సెయిల్కి ఉంటుంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, SEIL అంటాం, సెయిల్ అంటాం సింపుల్గా. భారతదేశంలో ఉక్కు కర్మాగారాల పైన అథారిటీ దేనిదంటే సెయిల్ది. ఎప్పుడు సెయిల్లో విలీనం చేయబడిందంటే ఇంక గొప్పగా ఈ ఉక్కు కర్మాగారం తీర్చిదిద్దబడినట్టే. చాలా ఎక్కువ నష్టాలు వచ్చాయన్నమాట విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో. ఇప్పుడు నష్టాలే, లాభాలంటూ లేవన్నమాట. కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూసింది గవర్నమెంట్. గవర్నమెంట్ ఓకే, విపరీతమైన ధర్నాలు జరిగాయి అనమాట. అలా ప్రైవేటీకరణ చేస్తే మేము ఎలా ఉద్యోగస్తులం, మా పని మా కష్టం కదా అని చెప్పి. కాబట్టి ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి, నరేంద్ర మోడీకి తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉంది కాబట్టి ఈరోజు అక్కడ పైన అధికారం ఉంది అంటే అది ఎవరి మద్దతుతో అంటే కనుక తెలుగుదేశం పార్టీ మద్దతుతో. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓకేనా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన మద్దతుతో పార్టీ నడుస్తుందన్నమాట, గవర్నమెంట్ నడుస్తుందన్నమాట కేంద్రంలో. కాబట్టి వాళ్ళు మనం చెప్పినట్టు కొద్దిగా వెళ్ళిపోతున్నారు. ఆ క్రమంలో ఈరోజు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం అనేటువంటిది సెయిల్ విలీనం చేసుకుందంట. 1954లో ఏర్పడింది సెయిల్, గుర్తుపెట్టుకోవాలి. సెయిల్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. సెయిల్ ప్రస్తుత చైర్మన్ అమరేందు ప్రతాప్ అనమాట. సెయిల్ గురించి గుర్తుపెట్టుకోవాలి. సెయిల్ పూర్తి పేరు, సెయిల్ ఏర్పడిన సంవత్సరం, సెయిల్ ప్రధాన కార్యాలయం, సెయిల్ చైర్మన్. ఓకేనా. సెయిల్ పూర్తి పేరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సెయిల్ ఏర్పడిన సంవత్సరం 1954. సెయిల్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. సెయిల్ చైర్మన్ వచ్చేసి అమరేందు ప్రతాప్. ఓకేనా. ఇవన్నీ గుర్తుపెట్టుకొని చదువుకోండి. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి నినాదంతో గొప్ప ఉద్యమాలు జరిగింటాయి అన్నమాట. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని. ఓకేనా. ఇట్లాంటివన్నీ కూడా మనకు చరిత్రలో కనిపిస్తాయి. 9th క్వశ్చన్, ఈస్టర్న్ బ్రిడ్ వైమానిక విన్యాసాలను భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించినది? ఈస్టర్న్ బ్రిడ్ విన్యాసాల పేర్లు నోట్ చేసుకోవాలి. ఈస్టర్న్ బ్రిడ్ అనమాట. ఇది ఒక వైమానిక విన్యాసం, 7వ ఎడిషన్ అనమాట. వీటిని భారత్ ఒమన్ దేశంతో కలిసి నిర్వహించింది. ఒమన్ దేశంలో గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇటీవలనే ఒమన్ దేశంతో జరిగినటువంటి ఆర్మీ విన్యాసం వచ్చేసి అల్ నజా అనమాట. ఇప్పుడు ఈస్టర్న్ బ్రిడ్ అనమాట. అదేమో ఆర్మీ, ఇదేమో వైమానిక విన్యాసం. ఏ దేశంలో నిర్వహించబడిందంటే కనుక ఈ ఒమన్ దేశంలో నిర్వహించబడింది అనమాట. ఒమన్ దేశంలో మన దేశానికి చెందినటువంటి జాగ్వారు మిగ్ అనేటువంటి విమానాలు, గొప్ప విమానాలు అక్కడ వెళ్ళి విన్యాసాలు చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఆర్మీ విన్యాసాలు జరుగుతుంటాయి, కొన్ని వైమానిక విన్యాసాలు జరుగుతుంటాయి, కొన్ని నావికా విన్యాసాలు జరుగుతుంటాయి. అవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్లో. ఇప్పుడు మనకి ఆర్మీ విన్యాసాలు అంటే కనుక అమెరికాతో యుద్ధాభ్యాసు, అదేవిధంగా బ్రిటన్తో అయితే కనుక అజేయ వారియర్, చైనాతో అయితే కనుక హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఫ్రాన్స్తో అయితే శక్తి, రష్యాతో అయితే ఇందిరా, శ్రీలంకతో అయితే కనుక మిత్రశక్తి, నేపాల్తో సూర్యకిరణ్. ఇట్లా మనం చూస్తూ ఉంటాం అన్నమాట విన్యాసాలన్నీ కూడా. అలా ఒక 20-25 ఉంటాయి. ఓకేనా. అవన్నీ కూడా మనం రాసుకొని బాగా చదువుకోవాలి ఏ దేశాలకు మధ్య జరుగుతూ ఉన్నాయి అని. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక మయన్మార్తో మనం చేసే సైనిక విన్యాసం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మయన్మార్ దేశంతో జరిపే సైనిక విన్యాసం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా. లాస్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టులో ఈ క్రింది ఏ చిత్రాన్ని ప్రదర్శించారు? భారత సుప్రీంకోర్టులో ఈ క్రింది ఏ చిత్రాన్ని ప్రదర్శించారంటే అంటే కనుక 12th ఫెయిల్. ఇక 12th ఫెయిల్ అనేటువంటి ఒక చిత్రం ఒక జీవిత కథ ఆధారంగా తీసినటువంటి చిత్రం అనమాట. కలెక్టర్ మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా తీసినటువంటి చిత్రం 12th ఫెయిల్ అనమాట. కలెక్టర్ ఒక ఐఏఎస్ అధికారి అనమాట. ఎవరంటే కనుక మనోజ్ కుమార్ శర్మ. ఆయన జీవిత కథ ఆధారంగా తీసినటువంటి చిత్రం అనమాట. అదే 12th ఫెయిల్. ఈ చిత్రం దర్శకుడు వచ్చేసి వినోద్ చోప్రా. ఈ చిత్ర దర్శకుడు ఎవరు? వినోద్ చోప్రా అనమాట. కాబట్టి ఈ చిత్రం సుప్రీంకోర్టులో ప్రదర్శించబడింది. వైవి చంద్రచూడ్ ఉన్నాడు కదా మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆ చంద్రచూడ్ కోసం ఈ చిత్రాన్ని ప్రదర్శించారన్నమాట. దానిలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయవాదులు, న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ చిత్రాన్ని వీక్షించడం జరిగిందనమాట. అలా ఒక 600 మంది ఈ సుప్రీంకోర్టులో ప్రదర్శిస్తే కనుక ఆ చిత్రం దాన్ని చూడడం జరిగిందనమాట. 600 మంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇవి అనమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.